తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్లు లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, స్థానిక నేతలు ఉన్నారు. తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్సుల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీ బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని, అలానే తొక్కిసలాట జరిగాక సహాయక చర్యలు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని జేఈఓను సీఎం చంద్రబాబు అడిగారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్విమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈవో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగోతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. తిరుపతి తొక్కిసలాట ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కళ్యాణ్కు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, స్థానిక నేతలు ఉన్నారు. తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్సుల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ క్రమంలో టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీ బాధ్యత గుర్తు లేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా అని మండిపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని, అలానే తొక్కిసలాట జరిగాక సహాయక చర్యలు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని జేఈఓను సీఎం చంద్రబాబు అడిగారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్విమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగోతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. చేనేత కార్మికులకు స్వర్ణయుగం కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రంలో చేనేతల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. జీఎస్టీ, ముద్రా లోన్స్, జీవిత బీమా తదితర అంశాలను చేనేతలు తమకు తెలియజేయడం జరిగిందని, సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పో 2024-25ను మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేతన్నలు నేసిన వస్త్రాలను ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేతన్నలకు కావలసిన సబ్సిడీలు, సదుపాయాలను తమ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. 365 రోజులు నేతన్నలకు పని కల్పిస్తూ ఉండడమే సీఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నెలకి ఒక ఎగ్జిబిషన్ చొప్పున నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు సారథ్యంలో చేనేతకు స్వర్ణయుగం రావాలని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చేనేతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, పలుచోట్ల చేనేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 19 ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే వాళ్ళ చేనేతలు నేస్తున్న చీరలను, వస్త్రాలన్నింటినీ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకు కావలసిన సదుపాయాలు, సబ్సిడీలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మరింత చేనేతలకు 365 రోజులు పని కల్పించాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉద్దేశం. మరి లాస్ట్ వీక్ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా విషయాలన్నీ తెలియజేసాం. ఇక్కడ చేనేతలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ మాకు సదుపాయాలు కావాలి, కొన్ని టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము చెప్పాం. అదేవిధంగా నేతన్నలకు కొన్ని చోట్ల క్లస్టర్లు అడిగాం.
ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేతన్నల పరిస్థితి బాగలేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసాం. కేంద్ర మంత్రి గారు కూడా 10 క్లాస్ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల మైదానంలో శ్రీకృష్ణ శ్రీ గోదాదేవి కళ్యాణం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీకృష్ణస్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల మైదానంలో శ్రీకృష్ణ శ్రీ గోదాదేవి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, కంకణ పూజ నిర్వహించారు. ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీకృష్ణస్వామి వారికి కంకణాలు కట్టి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాసురాలను పఠిస్తూ వారణమాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళహారతితో కళ్యాణ వేడుక ముగిసింది. అనంతరం చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. 1000 ఏళ్ల క్రితమే సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి, దక్షిణ భారతదేశంలో జన్మించిన గొప్ప తత్వవేత్త రామానుజ స్వామి వారిని కొనియాడారు. రామానుజ స్వామి వారు మూఢాచారాలను వ్యతిరేకించేవారని, అంటరానితనం, ఛాందస భావాలను రూపమాపేందుకు కృషి చేశారని అన్నారు. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులు గురువులను ఎప్పుడు గౌరవించుకోవాలని సూచించారు. ఎర్రగా ఉండాలి కనుక పుండరీకాక్ష అంటారు. పుండరీకం అంటే కమలం, పద్మం, పద్మం లాంటి నేత్రాలు. ఆడవాళ్ళకైతే కలువరేకుల వంటి కనులు అని అంటుంటారు. కలువరేకులు నల్లగా ఉంటాయి, నీలి రంగులో ఉంటాయండి. అంచేత ఆడవాళ్ళ కళ్ళు నీలి రంగులో ఉంటాయని అదొక అందం కాబోలు అని అనుకుని కొంచెం నల్లగా ఉండాలనుకుని అప్పుడు కాటుకు తీసుకుని పెట్టేసుకోవడం ప్రారంభించారు. అందం వచ్చేస్తుందండి, బాగానే ఉంటుంది అనుకోండి. ఇదివరకు అలా పెట్టుకునేవారు, ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారో మనకు తెలీదు. సో పురుషుడి యొక్క నేత్రాలు ఎర్రగా ఉండాలి కొంచెం, దాని పుండరీకాక్ష అంటారు. అలా ఉంటే ఆ వ్యక్తిని ఉపనిషత్తు చెప్తోంది, ఆయనకి నేత్రములు పుండరీకాక్షములు. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణీ అని చెప్తోందండి. మంత్రం అలా ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని తాను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో పెరిగిన నేపథ్యంలో కొండపై భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని కానూరు అశోక్ నగర్ తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని తాను తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి సన్నిధిలో చేసిన చాలా మార్పుల కారణంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. చక్కటి రుచికరమైన భోజనం, నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు దాటని శ్రీవారి ఆదాయం నేడు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ప్రతిరోజు ఆదాయం పెరిగిందన్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి మంత్రులు, అధికారులను అప్రమత్తం చేసి క్షతగాత్రులకు తక్షణ సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తిరుమల భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి నిత్యం భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నిన్న తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన చాలా విచారకరం. మరణం చెందటం, కొంతమంది గాయపడటం జరిగింది. చాలా దురదృష్టకరం. తిరుపతి మీద ఈ 5 నెలల్లో చేసిన మార్పులు, అసంఖ్యాకంగా పెరిగిన భక్తులు, మీరు అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కటి భోజనం పెడతా ఉన్నారు, చక్కటి పలహారం చేస్తా ఉన్నారని చెప్పి మీరు రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి
రోజువారీ వచ్చే దేవుడి ఆదాయం కూడా గణనీయంగా పెరగటం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. ఆ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా 2 కోట్లు 2.5 కోట్లు ఉంది. ఈ రోజున 3,70,00,000 నుంచి 4,50,00,000 వరకు కూడా యావరేజ్ గా పెరుగుతూ వచ్చింది. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. మరి ఆ రోజునున్న భక్తులు వేసిన కానుకలకి ఇప్పుడు కానుక ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందంటే 2 కారణాలు. ఒకటి, జనాలు భక్తులు పెరగటం అవ్వాలా, లేకపోతే వచ్చిన డబ్బుల్లో ఆ గవర్నమెంట్ లో మిస్యూజ్ అన్నవి ఉండాలి. సో మిస్యూజ్ జోలు బాగుంది, కానీ మరి గణనీయంగా పెట్టడం, చక్కటి భోజనం పెడుతున్నారని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెబుతాను. ఎంతో రుచికరమైన భోజనం, వేడివేడి భోజనం పెడుతున్నారు. ఆ అన్నం కానీ లేకపోతే కూరలు కానీ కూడా ఎంతో శ్రేష్టంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏదైనా కూడా ఈ సంఘటన దురదృష్టి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్ళటం, రాత్రి రెవెన్యూ మినిస్టర్ గారిని, మళ్ళీ ఎండోమెంట్ మినిస్టర్ గారిని, మెడికల్ వైద్య మినిస్టర్ గారిని ముగ్గురు కూడా పంపించి వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి సపరీలు చేయడానికి ఇలా కూడా పంపించడం జరిగింది. సమాజంలో అట్టడుగు వర్గాలు అందరితో సమానంగా అభివృద్ధి ఫలాలు పొందేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయి జీవితాన్ని పొందాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. 25,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లను మహిళలకు పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సాంబమూర్తి రోడ్డులోని రజక కళ్యాణ మండపం నందు కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పర్యవేక్షణలో రోటరీ క్లబ్ 30-20 జిల్లా ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని 25 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఖరీదు చేసే మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు అందరితో సమానంగా అభివృద్ధి ఫలాలు పొందేందుకు సామాజిక బాధ్యతగా దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయి జీవితాన్ని పొందాలని సూచించారు. రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇటువంటి చోట్ల ఇటువంటి క్లబ్బులు, ఎందుకంటే రోటరీ క్లబ్ అంటే ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, అలాగే స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంపులు కానీ, ఇలాంటి కుటుంబ శిక్షణ కేంద్రాలు, అనేక పనిముట్లు ఉచితంగా చేయటం అనేది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచం మొత్తం చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చేసే క్లబ్బులకి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏ సహాయం ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 25 మంది మహిళలకి, మా చెల్లెలకి ఇక్కడ కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం రోటరీ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ రావూరి సుబ్బారావు మాట్లాడుతూ కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. 800 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. దాని నుంచి 800 మందికి ఇలా నిరుపేదలైన ఉమెన్కి ఎవరైతే ఈ మరి కుట్టు మిషన్ల మీద జీవనోపాధి జరుపుకుంటారో వారికి మేము ట్రైనింగ్ ఇచ్చి 14 రోజుల పాటు వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మిషను ట్రైనింగ్ అంతా కలిపి ఒక్కోటి 25,000 రూపాయలు, 800 కుట్టు మిషన్లు ఇక్కడి నుంచి మేము శ్రీకాకుళం దాకా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఒక 25 కుట్టు మిషన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో వారి యొక్క నియోజకవర్గంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం సూపర్విజన్ కూడా మాకేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ CSR వింగ్ అని ఉంది, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్, దాని CEO శివశంకర్ గారు ఉన్నారు. వారు కూడా ఈ మానిటర్ చేస్తూ ఉంటారు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వహించకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం సరైన పద్ధతి కాదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య అన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తాయే తప్ప ప్రజారోగ్యం వారికి పట్టదన్నారు. ప్రభుత్వం ఈ చర్యలను ఉపసంహరించుకుని యథాస్థితిగా ఆరోగ్యశ్రీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎంబీ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బడ్జెట్ ప్రజారోగ్యం అనే అంశంపై ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య మాట్లాడుతూ బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి 10% నిధులు కేటాయించాలని కోరారు. వైద్యం కొనుక్కోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యశ్రేణి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదని అన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్యశ్రేణి కట్టబెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. దీనివల్ల ఆసుపత్రిలో వైద్యం చేయరని చెప్పారు. ఆరోగ్యశ్రేణి యథాస్థితిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇప్పటి వరకు ఏదో కొద్ది మందికి ఉపయోగపడుతుంది, పేదవారికి బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఆ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అందించకుండా ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి దాని ద్వారా నడపడం అన్నటువంటిది ఇంకొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి. ఏ వైద్యాన్ని అయితే మనం ప్రస్తుతం ఇమ్మీడియట్గా అందించలేమో దాన్ని అందించడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ని వాటిని ఉపయోగించుకోవడం, ప్రైవేటు వాళ్ళని ఉపయోగించుకోవడం చేయాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ స్కీమ్ని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏంది? ప్రభుత్వమే బాధ్యతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్కి అప్పచెప్తే పరిస్థితి ఏంది? ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటు వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? లాభాల కోసమే పనిచేస్తున్నారు, అంతేగాని ప్రజలకు ఏదో వైద్యం అందిద్దామని కాదు. మరి స్వచ్ఛందంగా గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే ఇంకా నష్టమే తప్ప ఉపయోగం లేదు. మొఘల్ రాజ్పురంలోని మొఘల్ ఎగ్జిబిషన్ హాల్లో ఫిబ్రవరి 8 నుండి 16 వరకు మహిళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ పూర్ణిమ తెలిపారు. జనశిక్షణ సంస్థాన్లో శిక్షణ పొందిన మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతామని వెల్లడించారు. విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిబిషన్ను జయప్రదం చేయాలని కోరారు. మొగల్రాజ్పురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో డైరెక్టర్ పూర్ణిమ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనశిక్షణ సంస్థాన్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను ప్రోత్సహించి వారికి స్వయం ఉపాధి కల్పించేలా చేశామని చెప్పారు. వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా మహిళా ఉత్సవ్ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఫిబ్రవరి 8 నుండి 16 వరకు మహిళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జనశిక్షణ సంస్థాన్లో శిక్షణ పొందిన మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతామని వెల్లడించారు. విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిబిషన్ను జయప్రదం చేయాలని ఆమె కోరారు. మహిళా ఉత్సవ్ 2025ని తలపెట్టడం జరిగింది. ఇది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మొదలుకొని ఫిబ్రవరి 16 వరకు స్థానిక మొఘల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఆసక్తి గల మహిళలు ఎవరైనా, అంటే తమ సొంత ప్రోడక్ట్ని మార్కెటింగ్ టెస్ట్కి పెట్టుకోవాలని భావించే మహిళలు ఎవరైనా సరే దీనిలో పాల్గొనవచ్చు. ఇది కేవలం ఏంటంటే ఉత్పత్తులు మార్కెటింగ్ కాకుండా తమ ఉత్పత్తులను ఎంతవరకు మార్కెట్ వర్దినెస్ ఉంది అనే టెస్ట్ చేసుకోవడానికి సహాయపడుతూ ఉంది. అట్లని ప్రతి ఏటా కొత్త వాళ్ళు వచ్చి దీనిలో జాయిన్ అవుతున్నారు. అందువలన అది ఎప్పటికప్పుడు మళ్ళీ సంవత్సరంకి పెట్టగలిగే హోప్ని మాలో కలిగిస్తుంది. థ్యాంక్ యూ. ప్రజలు తప్పనిసరిగా తమ హక్కులు తెలుసుకోవాలని మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ జాతీయ అధ్యక్షులు కొండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి సూచించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నూతన సభ్యుల కోసం సభ్యత్వం ఏర్పాటు చేశామని చెప్పారు. సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. అలాగే చట్టాలపై మరింత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ ద్వారా తమకు సమాచారం అందిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంగా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మా యొక్క మానవ హక్కుల సంఘం ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క మానవ హక్కుల సంఘం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 8142395104. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ను మీరు సమాజంలోని ప్రజలందరూ కూడా నమోదు చేసుకొని ఈ యొక్క టోల్ ఫ్రీకి కానీ లేదా జిల్లా కార్యాలయాలందు 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి మీరు ప్రజలు మా యొక్క కార్యాలయాలను సందర్శించి మీ యొక్క సమస్యలను విన్నవించుకోండి. మా దృష్టికి తీసుకొచ్చిన యెడల ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాము. మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మా యొక్క మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి
సమాముఖంగా ప్రజలకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి, రంగవల్లులు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు. అయితే పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండగలను నేటి తరం మరిచిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా విజయవాడ రాంవరప్పాడు ఆక్స్ఫర్డ్ స్కూల్లో వేడుకలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఘనంగా 3 రోజులు సంక్రాంతి పండుగ ధూమ్ధామ్గా సంబరాలను జరుపుకున్నారు. ఊరువాడ సంక్రాంతి సందడి మొదలైంది. విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం రాంవరప్పాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చం పల్లె వాతావరణాన్ని తలపించేలా స్కూల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి హాజరయ్యారు. శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. ఎంపీపీ ప్రసన్న కుమారి, ప్రధానోపాధ్యాయురాలు పద్మావాణి పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులకు భోగి పండ్లు పోశారు. రంగురంగుల రంగువల్లలు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాస్ కీర్తనలతో పాఠశాల మైదానం దద్దరిల్లింది. పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ పద్మావాణి తెలిపారు. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారు. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు సైతం స్టెప్పులు వేస్తూ అలరించారు. ఇటువంటి స్కూల్స్లో మనం అవగాహన కల్పిస్తే పిల్లలందరికీ కూడా వాళ్ళు కూడా చక్కగా రేపొద్దున రానున్న తరాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఈ స్కూల్ ద్వారా పిల్లలకి మంచి అవగాహన కల్పించాలి. పిల్లలు ఇవన్నీ నేర్చుకుని వాళ్ళ భవిష్యత్తులో ముందడుగు వేస్తూ అన్నిటినీ ఆచరిస్తూ ప్రవర్తించి మంచిగా వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారని మరొక్కసారి పద్మవాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రాంకి మిస్ అవ్వనందుకు చాలా హ్యాపీగా ఉంది. మిస్ అయితే మటుకు బాధపడేదాన్ని. చాలా థ్యాంక్ యూ మేడం, నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు ఆక్స్ఫర్డ్ కుటుంబం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ పండగ ఇలా జరపడానికి కారణం మన ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు గతించిపోతున్న మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో పిల్లలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 3 రోజుల పండుగని 3 గంటల్లోనే మేము చూపిస్తున్నాం వాళ్ళకి. తర్వాత ఇచ్చిన సెలవుల్లో వాళ్ళు ఆ 3 రోజుల పండుగని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తెలియచెప్తారని, పండగ ప్రాశస్త్యం గురించి, మన రైతుల యొక్క ప్రాముఖ్యం గురించి, అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి అన్నీ తెలియజేస్తూ వాళ్ళని తీర్చిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు. పల్లెలో కనిపించే ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం విజయవాడలోని కానూరు భాష్యం స్కూల్లో కనువిందు చేసింది. ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్కూల్ యూనిఫామ్తో కనిపించే విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు, పంచకట్టు, లంగా ఓణీల్లో, చీరల్లో మెరిసిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి, రంగవల్లులు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు. అయితే పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండుగలను నేటి తరం మర్చిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా విజయవాడ కానూరు భాష్య స్కూల్ యాజమాన్యం సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అచ్చం పల్లె వాతావరణాన్ని తలపించేలా స్కూల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోసెఫ్ జోషి విచ్చేశారు. విద్యార్థులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాస్ కీర్తనలతో పాఠశాల మైదానం దద్దరిల్లింది. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించారు. ప్రధానోపాధ్యాయురాలు శైలజ, జెడ్సీఓ బ్యోలా ఇతర ఉపాధ్యాయులతో కలిసి చిన్నారులకు భోగి పండ్లు పోశారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా రంగవల్లులు, పండుగ పిండి వంటలు, ప్రసాదాల తయారీ, ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించారు. పండుగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు జెడ్సీఓ బ్యోలా తెలిపారు. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పండుగ సంబరాల్లో సందడి చేశారని ప్రిన్సిపల్ శైలజ తెలిపారు.
పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పండుగ సాంప్రదాయాల విశిష్టత గురించి నేటి తరానికి తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని ప్రిన్సిపల్ శైలజ స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.